ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ లక్నో జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన 54వ ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ జట్టు అన్ని విభాగాల్లోనూ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టగా లక్నో జట్టు అన్ని విభాగాల్లోనూ అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలో చేసి చూపించింది. దీంతో ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 37 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ జట్టు ఎప్పుడూ కూడా ధర్మశాల స్టేడియంలో ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. అలాంటిది ఈ రోజు ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించి పంజాబ్ జట్టు సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే లక్నో జట్టుకు ఈ మ్యాచ్లో గెలుపు చాలా కీలకం. అటువంటి ఇంపార్టెంట్ మ్యాచ్లో లక్నో జట్టు చాలా చెత్త పర్ఫార్మెన్స్తో ఓటమిని మూటగట్టుకుంది. లక్నో ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఆ జట్టుకు ఆడబోయే మిగిలిన 3 మ్యాచ్ల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించాలి. కానీ ప్రస్తుతం లక్నో జట్టు పరిస్థితి పరిశీలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా కనబడుతుంది. ఒకవేళ గ్రహాలు అనుకూలించి పొరపాటున ప్లే ఆఫ్స్కు వెళ్లినా అక్కడ ఇంటిదారి పట్టడం ఖాయమనే విషయం ఆ జట్టు ఆట తీరును చూస్తే అర్థమవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ కూడా ఆ జట్టు పూర్తిగా ఫెయిల్ అవుతుంది. ఆరంభంలో అరిపించిన ఆ జట్టు టాప్ 3 బ్యాటర్లు మార్కరమ్, పూరన్, మిచెల్ మార్ష్ సీజన్ చివరికి వచ్చేసరికి పవర్ లేని ట్రాన్స్ఫార్మర్స్ లా తయారయ్యారు. దీంతో లక్నో జట్టు ఫ్యూజులన్నీ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయాయి. ఆ జట్టు గెలుపు అవకాశాలన్నీ ఆవిరైపోయాయి. ప్లే ఆఫ్స్ అవకాశాలు సందిగ్ధంలో పడ్డాయి. ఇక పంజాబ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు అన్ని విభాగాల్లో కూడా సమిష్టిగా రాణిస్తుంది. ఈ మ్యాచ్లో కూడా అదే ఫీట్ ను మరొకసారి రిపీట్ చేసింది. బ్యాటింగ్ లో ప్రభ్సిమ్రాన్ సింగ్ మెరుపును మెరిపించగా బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ టాప్ క్లాస్ బౌలింగ్ తో లక్నో టాప్ 3 బ్యాటర్లను అవుట్ చేసి పంజాబ్ కు గెలుపునెప్పుడో ఖాయం చేశాడు. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్స్ కు చేరడానికి మరొక అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ కు ముందు వరకు పాయింట్స్ టేబుల్లో లక్నో జట్టు 7వ స్థానంలో ఉండగా పంజాబ్ జట్టు 4వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపు ద్వారా పంజాబ్ జట్టు ముంబై ఇండియన్స్ ని కిందకి నెట్టి 2వ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలవడంతో టెక్నికల్ లెక్కల ప్రకారం కూడా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశాలు పూర్తిగా సమాధైపోయాయి. ఎందుకంటే ఇప్పటికే టాప్ 4లో ఉన్న జట్లన్నీ కూడా 14 పాయింట్లు సాధించేసి మెరుగైన నెట్ రన్ రేట్ను కలిగి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టు మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా 14 పాయింట్లకు మించి సాధించలేదు. ఈ పరిస్థితుల్లో 14 పాయింట్లతో ఏ లెక్కల ప్రకారం చూసుకున్నా ఎస్ఆర్హెచ్ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లలేదు. ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ అవకాశాలకు కంప్లీట్ గా శుభం కార్డు పడింది. టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టుకు మొదటి ఓవర్లోనే జలక్ తగిలింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్, 1 డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ వీరిద్దరూ ఎక్కడా తడబడకుండా దూకుడుగానే బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో స్కోర్ వేగాన్ని పెంచారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 48 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 14 బంతుల్లో 214 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్ ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ప్రభ్సిమ్రాన్ సింగ్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 78 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు బ్యాటర్లు కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్తో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ లక్నో బౌలర్లకు ఎక్కడా కూడా పై చేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. వీరి భాగస్వామ్యం అద్భుతంగా సాగుతున్న తరుణంలో 25 బంతుల్లో 180 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ చేస్తాడనుకుంటున్న తరుణంలో దిగ్వేష్ రతి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నేహాల్ వదేరా దూకుడుగా బ్యాటింగ్ చేసే క్రమంలో 9 బంతుల్లో 178 స్ట్రైక్ రేట్తో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న ప్రభ్సిమ్రాన్ సింగ్ మాత్రం క్రీజులో పాతుకుపోయి బంతులను సిక్సర్లుగా మరిచి బౌండరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా తన బ్యాటింగ్ ను మార్చి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. ఇక చివర్లో వచ్చిన శశాంక్ సింగ్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్టు 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి దుమ్ము బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది. పంజాబ్ బ్యాటర్లందరూ కూడా దూకుడుగా ఆడుతూ బ్యాటింగ్ చేయడంతో మధ్య ఓవర్లలో కూడా జట్టు భారీగా పరుగులు సాధించగలిగింది. ముఖ్యంగా 18వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు రాబట్టి లక్నో జట్టుకు పీడకలను మిగిల్చారు. ఇక ప్రభ్సిమ్రాన్ సింగ్ సెంచరీ చేస్తాడని అనుకుంటున్న తరుణంలో 42 బంతుల్లో 190 స్ట్రైక్ రేట్తో 91 పరుగులు చేసి దిగ్వేష్ రతి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. శశాంక్ సింగ్ 220 స్ట్రైక్ రేట్తో 15 బంతుల్లోనే 33 పరుగులు చేయడం, మార్కస్ స్టోయినిస్ 5 బంతుల్లో 300 స్ట్రైక్ రేట్తో 15 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 236 పరుగుల భారీ స్కోర్ను చేయగలిగింది.
లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేష్ రతి చెరొక 2 వికెట్లు దక్కించుకోగా ప్రిన్స్ యాదవ్ 1 వికెట్ను దక్కించుకున్నాడు. మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్ వికెట్లు పడగొట్టకపోవడమే కాకుండా సగటున ఓవర్కు 14కు పైగా పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచారు. 237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఆరంభం నుండి కూడా ఏదీ పెద్దగా కలిసి రాలేదు. మిచెల్ మార్ష్ 0 పరుగులకే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే అదే ఓవర్లో మార్కరం 13 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 16 పరుగులకే లక్నో జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో ఆ జట్టు ఓటమి కూడా ముచ్చటగా 3వ ఓవర్ ముగియక ముందే ఫిక్స్ అయిపోయింది. ఇక భీకర హిట్టర్గా పేరు సంపాదించిన పూరన్ 6 పరుగులకే హర్షదీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సీజన్ మొత్తం చెత్త ఫామ్తో ఇబ్బంది పడుతున్న పంత్ 18 పరుగులకే పెవిలియన్కు చేరాడు. దీంతో 54 పరుగులకే లక్నో జట్టు 4 వికెట్లు కోల్పోయింది. సాధారణంగా అద్భుతంగా ఆడే డేవిడ్ మిల్లర్ ఈ సీజన్లో గతి తప్పిన రాకెట్లా, లక్ష్యం లేని బుల్లెట్లా పిచ్చిగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. ఇక ఆరిపోయే దీపానికి వెలుగెక్కువలాగా ఓడిపోయే మ్యాచ్లో అబ్దుల్ సమద్ 24 బంతుల్లో 188 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేయగా బదోని 40 బంతుల్లో 185 స్ట్రైక్ రేట్తో 74 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఏదో కొద్దిసేపు పోరాటం చేసినా ఆ పోరాటం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరే అని ఎప్పుడో తేలిపోయింది. ఇక ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 20 ఓవర్లకు గాను లక్నో జట్టు 7 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసి 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ అసాధారణ బౌలింగ్ ప్రతిభను కనబరిచాడు. 4 ఓవర్లకు గాను 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి దుమ్ము దులిపేశాడు. లక్నో జట్టు పతనాన్ని శాసించాడు. మిగిలిన బౌలర్లలో అజ్మతుల్లా, ఒమర్ జాయ్ 2 వికెట్లు దక్కించుకోగా మార్కో జాన్సన్, చాహల్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.